ఆదినారాయణ కారులో వెళ్తూ ఉంటాడు. ఇంతలో సింధూర కారుకు అడ్డంగా వచ్చి నించుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ఆదినారాయణ అయితే కారు ఆపి సింధూర దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఏంటి కారుకు అడ్డంగా ఉన్నావు, చావాలని ఉందా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే నాకు చావాలని ఉండడం కాదు, మీకు చంపాలని ఉన్నట్టుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదినారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదినారాయణ సింధూర వైపు చూసి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం మా అత్తమ్మని ఎందుకు చంపాలనుకుంటున్నావు, మనుషుల్ని ఎందుకు దింపావు పైనుండి, మా అత్తమ్మని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదినారాయణ అయితే ఓహో నీకు మొత్తం తెలిసిపోయిందా, నేను చంచలమ్మని చంపాలనుకుంటున్న విషయం నీకు తెలిసిపోయిందన్నమాట. నేను చంచలమ్మని చంపాలనుకుంటున్నాను, నా భార్యని విజయమ్మని జైల్లో పెట్టించింది కదా, అలాంటి దాని బతకకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆదినారాయణ మాత్రం అవును నేను చంచలమ్మని చంపడం ఖాయం, నువ్వు కాపాడుకుంటావో లేదంటే ఆవిడే కాపాడుకుంటుందో ఏదో ఒకటి చేసుకోండి, కానీ నేను మాత్రం చంచలమ్మని చంపే తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆదినారాయణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆదినారాయణ మాత్రం అవును నా భార్య పోలీస్ స్టేషన్ నుండి వచ్చేలోపు మీ అత్తమ్మ చనిపోవడం ఖాయం, నువ్వు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం మా అత్తమ్మ దగ్గరికి ఏదైనా రావాలి అంటే అది నన్ను దాటుకొనే రావాలి, మా అత్తమ్మను నేను ఎలాగైనా సరే కాపాడుకుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ సింధూర మా అత్తమ్మను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది.